చిన్న పురిటి బిడ్డలు ఉంటే వాళ్ళకి నేను నాది అనేది ఉండదు. అందుకే నిద్రపోతూ హాయిగా ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు భగవత్ స్వరూపుల్లాగా. కొన్ని నెలలు ఈ మాత్రం అయ్యారనుకోండి, వెంటనే చూడండి ఫస్ట్ నేను అనే స్పృహ వస్తుంది. వచ్చి ఎవరైనా కోపంగా చూసారనుకోండి ఏడవడం మొదలు పెడతారు. ఎవరైనా దగ్గరికి వస్తే ఎత్తుకోమని చేతులు ఇస్తారు. కాన్షియస్ తెలుస్తుంది. ఇంకొన్ని రోజులు పోయేసరికి నాది వస్తుంది. వాడి చేతిలో బొమ్మ ఉంటే మనం లాక్కున్నాం అనుకోండి, ఏడుస్తాడు. ఒరే మీ అమ్మని నేను తీసుకుపోతానంటే అమ్మ నాది అని ఆడవడం మొదలు పెడతాడు. వాళ్ళే మధువు కైటబడు అనమాట. నేను నాది. మనం ప్రపంచంలో చూడండి, ఏ పాపం చేసినా ఏది చేసినా నేను అనే దానికోసం, నాది అనే దానికోసమే చేస్తాం అంతే. వాళ్ళిద్దరూ కానీ చచ్చిపోయారు అనుకోండి, నేను నాది అనేది, అప్పుడు ఉన్నదంతా మోక్షస్థితి. ఇప్పుడు మీరు రమణ మహర్షిని కానీ, కంచి పరమాచార్య స్వామిని కానీ, లేకపోతే మహాభక్తులు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళకి చూస్తే ఎక్కడ నేను నాది అనేది ఉండదు వాళ్ళకి. అది లేని స్థితి మోక్షస్థితి. అంతేగాని మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు. మనలో ఉన్న నేను నాది అనేది చచ్చిపోతే అప్పుడు మోక్షం వస్తుంది. ఆ రెండిటిని చంపుకొని అప్పుడు వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని చెప్పడానికే వైకుంఠ ద్వారం